గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, M&M, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హీరో మోటాకాప్, HUL షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. L&T, BPCL షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ జీవీ రావు గారు. వారిని అడిగి ఇవాళ మార్కెట్స్కి సంబంధించిన విశ్లేషణ తెలుసుకుందాం. రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. రావు గారు, నిన్న స్టాక్ మార్కెట్స్ ఇచ్చిన షాక్ నుంచి ఇన్వెస్టర్లు ఇవాళ కొంచెం తేరుకున్నట్టున్నారు. మార్కెట్స్ ప్లస్లో ఉన్నాయి ప్రస్తుతం. సో ఎలా ఉండే అవకాశం ఉంది? ఇంత భారీగా కుదుపుకు ఎందుకు లోనైందంటారు? అయితే మనం అండి నిన్న మార్కెట్లు మరీ అంత ఎక్కువ కుదుపుకు లోనవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమికి 350+ ఆల్మోస్ట్ మరీ 400 ఫిగర్ రీచ్ అవ్వకపోయినా 350+ వచ్చేస్తాయి. బీజేపీకి సింగిల్ పార్టీగా కూడా 300+ సీట్లు వస్తాయని చెప్పి ఒక అంచనాలతో మార్కెట్లు విపరీతంగా పెరిగాయి. ఆ విపరీతంగా పెరగటమే నిన్న మార్కెట్ల పతనానికి ప్రధానమైన కారణం. అంచనాలకు భిన్నంగా భిన్నంగా రిజల్ట్ వచ్చింది. అసలు మెయిన్ గా ఆ రోజు అంత పెరగాల్సింది కాదు. ఏంటంటే కేవలం ఎగ్జిట్ పోల్స్ చూసి ఫండమెంటల్స్ కి మించి మార్కెట్లో షేర్లు కొన్ని పెరిగాయి. ఏ షేర్లు అయితే బియాండ్ ఫండమెంటల్స్ వాల్యుయేషన్స్ కి మించి అతిగా పెరిగాయో అవన్నీ కూడా విపరీతంగా ఫాలో అవటం మనం గమనించాం. ఇకపోతే ఇవాళ ప్రధానంగా మార్కెట్లు పెరగటానికి కారణం మనం గమనిస్తే ఒక విధంగా మన తెలుగు వాళ్ళందరూ సంతోషించే విషయం ఏంటంటే ఇవాళ ఇండైరెక్ట్ గా మార్కెట్లు పెరగటానికి చంద్రబాబు నాయుడు గారు కారణమయ్యారు. ఎలా కారణమయ్యారంటే ఎప్పుడైతే బీజేపీకి సింగిల్ పార్టీగా 240లో ఆగిపోయిందో ఇంకా 32 సీట్లు ఎన్డీఏ కూటమిలో వస్తే తప్పితే గవర్నమెంట్ ఫామ్ చేయలేని స్థితిలో మార్కెట్లో కొంత ఊగిసలాట నిన్న ఉంది. ఏంటి, ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా నెక్స్ట్ హైయెస్ట్ సీట్స్ ఉంది టీడీపీ. 16. వాళ్ళ స్టాండ్ ఏంటో ఇట్లా అనుకుంటే నిర్బంధంగా ఆయన ప్రకటన చేశారు, వీఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, ఎప్పటికీ ఎన్డీఏలోనే మనం కొనసాగుతాం కాబట్టి ఎన్డీఏ యాజ్ సచ్ గా 290 పైన సీట్లు ఉన్నాయి. రెండో ఆలోచన లేదు, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార తేదీ కూడా ఫిక్స్ అయిపోయింది 8వ తారీఖు. అలాగే 9న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది. తెలుగువారు అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మనం చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ కూటమికి అందరికి కూడా అభినందనలు తెలియపరచడంతో పాటుగా ఈ రోజున మన స్టాక్ మార్కెట్లు కోలుకోవటానికి కూడా ఒక విధంగా వీళ్ళు కారకులు అవటం మనందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి. రైట్ సార్, కిషన్ కాల్ చేశారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్కారం సార్, నా దగ్గర జీనస్ పవర్ అని ఈ మధ్య కొద్ది ప్రాఫిట్ లో 10% సీలింగ్ ఉంటుంది, ఇవాళ లోయర్ సీలింగ్ ఉంటుంది, ఉందామంటారా? ఒక్కసారి రిపీట్ చేయండి, మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది కిషన్ గారు. జీనస్ పవర్ అని నిన్న 5% లోయర్ సీలింగ్, విఘ్నేష్ ఏదో అన్నారు, పవరా? విఘ్నేష్ పవరా? జీనస్ పవర్. ఓకే, రైట్. మీ డౌట్ ఏంటి అందులో చెప్పండి. ఉండమంటారా, ఎగ్జిట్ ఇవ్వమంటారా? 5% లోయర్ సీలింగ్ నిన్న పడ్డది, ఇవాళ పడ్డది. ఓకే, రైట్. అయితే అండి, ఇప్పుడు మీరు లోయర్ సర్క్యూట్ పడినప్పుడు మీరు అమ్మాలన్నా అమ్మలేరు. ఇప్పుడు అది ఎక్కువ మంది అమ్మేవాళ్లే కానీ ఇంకా కొనేవాళ్ళు లేరనే దాని యొక్క మీనింగ్. రేపు ఒకవేళ ఓపెన్ అయినప్పుడు ఆ సర్క్యూట్ బ్రేక్లో కనుక ఓపెన్ అయితే అమ్మే ప్రయత్నం చేయండి. రైట్, అది ఇవాళ వీనస్ పవర్. రైట్ సార్. రావు గారు, సో ఈ కోయిలేషన్ గవర్నమెంట్ అనేది మనకి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుందనేది స్పష్టం అయిపోయింది. వీటి వల్ల మార్కెట్కి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, మార్కెట్స్ పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది? మనం దీని గురించి చెప్పేటప్పుడు అండి, గతంలో కోalition గవర్నమెంట్స్ ఎలా పనిచేసాయని చెప్పి ఒకసారి మనం గమనించుకోవాలి. అంటే గతంలో మనకి విపి సింగ్ గారు కోalition గవర్నమెంట్ నడిపినప్పుడు ఎట్లా ఉంది, వాజ్పేయి గారి టైంలో ఎలా, వాజ్పేయి గారి టైంలో 1 yearలో మార్కెట్స్ 25% రిటర్న్ అందించాయండి. అలాగే అంతకుముందు కూడా మనకి పివి నరసింహారావు గారు ఒక 5 years పాటు కోalition గవర్నమెంట్ నడిపారు. ఆ టైంలో 5 సంవత్సరాల కాలంలో మార్కెట్లు కేవలం 25% రిటర్న్ ఇచ్చాయి. వాజ్పేయి గారి టైంలో ఒక 1 yearలోనే 25% రిటర్న్ ఇచ్చాం. ఒక్కసారి దేవగౌడ గారు మన ప్రధానంగా కొద్ది కాలం పనిచేస్తున్న టైంలో మాత్రం కోalition గవర్నమెంట్లు -5% రిటర్న్ ఇచ్చాయి. అది తప్పితే మిగతా టైం అంతా కూడా పాజిటివ్ రిటర్న్సే ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ మిగిలిన కోalition గవర్నమెంట్స్కిను ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్కిను చాలా తేడా ఉందండి. ఇదేంటంటే
ఎన్డీఏ అనేది ఎలక్షన్ ముందే ఏర్పడినటువంటిది. యా తర్వాత ఇక్కడ ఉండేటువంటి స్ట్రాంగ్గా ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 240 ప్లస్ టీడీపీ యొక్క 16 సీట్లు, మళ్ళా నితీష్ కుమార్ గారు 12, ఇవన్నీ కలిపితే ఇక్కడికే ఎన్డీఏలో బీజేపీ ఇప్పటికి కూడా స్టిల్ బిగ్గెస్ట్ పార్టీ కూడా మామూలుగా కాదు కదా. 240 సీట్లు అంటే నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా మిగిలిన అన్ని పార్టీలు కూడా కలిపి కూడా ఆ 240 మార్కును రీచ్ అవ్వలేదంటే చాలా గొప్ప విజయమేనండి. మూడోసారి ఒకే పార్టీ అధికారంలోకి రావడానికి మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా అంత మాత్రం సాధించాయి. సో ఇది స్ట్రాంగ్ కోయలిషన్ అవుతుందండి. ఇది కోయలిషన్ గవర్నమెంట్ అయినప్పుడు కూడా వెరీ స్ట్రాంగ్ కోయలిషన్ గవర్నమెంట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఎకనామిక్ పాలసీస్ అయినా ఇంకోటైనా ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. పాలసీస్ కంటిన్యూషన్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి వేరే ఫ్యాక్టర్స్ భయాలు లేవు. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అన్రీజనబుల్ వాల్యుయేషన్స్తో ఏ స్టాక్స్ అయితే విపరీతంగా పెరిగాయో అవి మాత్రం తగ్గేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు అదానీ గ్రూప్ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి. అదానీ గ్రూప్ స్టాక్స్ విపరీతంగా పెరగటం వల్ల నిన్న మళ్ళీ అలాగే ఒక ఫాల్ కూడా స్టీప్గా మనం చూసాం. అది ఆ కరెక్షన్ కొంత మంచిదేనండి. ఎప్పుడైనా కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్కి మళ్ళీ వస్తే ఇన్వెస్టర్స్కి అది మంచిదే అవుతుంది. అలాగే వాళ్ళ ఎల్ఎన్టీ షేరు తగ్గటానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందండి. ఏంటంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎల్ఎన్టీ నుంచి బయటకు వచ్చి హెచ్సిఎల్ టెక్నాలజీలో బయింగ్కి వచ్చారు. అంటే ఎల్ఎన్టీని అమ్మేసి ఆ ప్రొసీడ్స్ని హెచ్సిఎల్ టెక్నాలజీలోకి బై చేస్తున్నారు. ఇటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావటం వల్ల ఎల్ఎన్టీ షేర్లో అమ్మకాలు అనేది కొంత జరిగాయి. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ గవర్నమెంట్లో రేపు ఇదివరకు అనుకున్న విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు జరుగుతాయో లేదో ఇలాంటి భయాలు కూడా కొన్ని ఏర్పడ్డాయండి. అయితే కొద్ది కాలం అయ్యేసరికి తెలుస్తుంది ఆ భయాలన్నీ కూడా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ యొక్క పాలసీస్ అన్ని మీరు అంటున్నట్టుగా కంటిన్యూషన్ ఆఫ్ పాలసీస్ అనేది ఎక్కువ శాతమే ఉంటుందండి. ఇప్పుడు ఏం మనకు ఆ ఇబ్బంది ఉండదు. పాలసీస్ కంటిన్యూ అవుతాయి. కాకపోతే ఇన్వెస్టర్స్ పరంగా ఏంటంటే వాల్యుయేషన్స్ చూసుకుని కరెక్ట్ డెసిషన్ మేకింగ్ లో ఉండాలి. ఓవర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా రీజనబుల్ రిటర్న్స్ మాత్రం ఇప్పుడు కూడా అవకాశం ఉందండి మార్కెట్లో. రైట్. రామచంద్ర గారు కాల్ చేశారు. కాల్ రిసీవ్ చేసుకుందామండి. రామచంద్ర గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నేను ఎంట్రీ రావు గారు నమస్తే. నమస్తే. ఎంట్రీ పాయింట్ కెనరా బ్యాంక్ ఒకటి, టాటా స్టీల్ ఒకటి. ఓకే. ఈ రెండు ఎంట్రీ పాయింట్ చెప్పగలరా? అయితే మీరు లాంగ్ టర్మ్ పర్పస్ అడుగుతున్నారా? లాంగ్ టర్మ్ పర్పస్ సార్. లాంగ్ టర్మ్ పర్పస్ కండి. ఇప్పుడు ఈ పిఎస్యు షేర్లన్నీ కూడా నిన్న కొంత గట్టిగా ఫాలో అవటం మనం గమనించాము. నిజానికి మీరు కొద్ది క్వాంటిటీస్ని బై చేయటం స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడు స్టేట్ బ్యాంకు, కెనరా బ్యాంక్ ఇవి రెండు కూడా స్మాల్ క్వాంటిటీస్ బై చేయటం మొదలుపెట్టి మీరు సిప్ విధానంలో రెగ్యులర్గా బై చేయండి. ఇప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మనం ఏదో ఒక ప్రైస్ కోసం అని చెప్పి చేంజ్ చేయటం కాకుండా తగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా కొనటం స్టార్ట్ చేసి ముందుకెళ్తే డెఫినెట్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందండి. సో ఈ బ్యాంక్ షేర్లు ఇవైతే మీరు కొనవచ్చు. ఇంకోటి ఏదో అడిగినట్టున్నారు. రైట్, అవును సార్. అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్. సో రావు గారు, సో ఇది మీరు ఇందాక చెప్పినట్లుగా విదేశీ సంస్థాగత మదుపులు అంటే ఎఫ్ఐఎస్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఉంటుంది? బేసిక్గానండి ప్రభుత్వానికి మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపుదారులను అట్రాక్ట్ చేయాలని ప్రత్యేకమైన ఎజెండా అసలు ఉండదండి. వీళ్ళు ఏంటంటే మన పాలసీస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు టైమ్లీ మనం క్యాచ్ చేయలేకపోయామో, మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ వచ్చినాక ఆటోమేటిక్గా మళ్ళీ బయింగ్కి వస్తారు. ప్రస్తుతం ఏమైందంటే కొంత ఓవర్ వాల్యుయేషన్లో ఇప్పటికే ఎంటర్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే విదేశీ సంస్థాగత మదుపుదారులు చాలా వరకు షార్ట్ సెల్లింగ్ కూడా చేశారండి. ఆ షార్ట్ సెల్లింగ్ని కొంత కవర్ చేసుకుంటే మార్కెట్స్ పెరుగుతాయనుకుంటే నిన్న అది కవర్ చేయాల్సిన అవసరం వాళ్ళకి కనపడలేదు. ఇంకా ఫర్దర్ షార్ట్ సెల్లింగ్ కూడా చేశారు. సో దానివల్ల మార్కెట్స్ అంత తగ్గిపోయాయి. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ స్టేబుల్గా ఏర్పడబోతుందో 8వ తారీఖు రికవరీ అనేది మనం ఇవాళ చూసాం. నిన్న కొద్దిగా రికవరీ, బట్ మెయిన్ ఫాల్ నుంచి, బట్ ఇవాళ అయితే చాలా రికవరీ మనం చూసాం. ఇప్పుడు డిఫెన్స్ పిఎస్యూల్లో ఏదైతే బాగా పడినాయో ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. హెచ్ఏఎల్ షేర్ తీసుకుంటే 5,100 రూపాయల నుంచి 3,900 పడిందండి. అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పొచ్చు. ఇప్పుడు
5,100 నుంచి 3,900 పడిన తర్వాత ఇప్పుడు హెచ్ఏఎల్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 సంవత్సరాల కాలానికి ఇన్వెస్టర్స్ చాలా మంచి రిటర్న్ పొందే అవకాశం ఉంది. అలాగే పిఎస్యుల్లో కొన్ని మంచి స్టాక్స్లో ఎంటర్ అవుదాం అనుకుని మనకి వాల్యుయేషన్స్ బాగా పెరగటం వల్ల ఎంటర్ కాలేకపోయిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం వస్తుందండి. రైట్, ఒక కాల్ తీసుకుందాము. రావు గారు నారాయణ కాల్ చేశారు. నారాయణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్, ఒకటి ఎన్ఎండిసి స్టీల్ కొంచెం లాస్ లో ఉన్నాను, అది హోల్డ్ చేయొచ్చా లేదా? రెండొకటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక 50,000 ఉన్నాయండి షేర్స్. అయితే అది ఇప్పుడు ఏమన్నా ర్యాలీ వచ్చేది ఉందా, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రస్తుతానికైతే ప్లస్ లో ఉన్నాను, ఏం చేస్తాను కొంచెం చెప్పండి. రైట్ అండి. ముందుగా ఎన్ఎండిసి స్టీల్ విషయానికి వస్తానండి. మీరు ఎన్ఎండిసి స్టీల్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఆ అమౌంట్ని ఎన్ఎండిసిలో ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎప్పుడు కూడా కేవలం నెంబర్ ఆఫ్ షేర్లు ఎక్కువ అనే దానికన్నా కూడా ఫండమెంటల్గా ఏ షేర్లో గ్రోత్ పాసిబిలిటీ ఎక్కువ ఉంది అని కనుక అసెస్ చేస్తే రిలేటివ్లీ ఎన్ఎండిసి స్టీల్ కన్నా కూడా ఎన్ఎండిసిలోనే మీకు గ్రోత్ పాత్కి అవకాశాలు ఎక్కువ అండి. కాబట్టి ఎన్ఎండిసి స్టీల్ నుంచి బయటకు వచ్చి మీరు ఎన్ఎండిసిలోకి షిఫ్ట్ అయితే ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. లేకపోతే నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి అడిగారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు అరౌండ్ 60 రూపీస్లో ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ఒక 1 ఇయర్లో 100 రూపీస్ ప్రైస్ టార్గెట్తో ఎన్నో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు కూడా దీనిలో ఇన్వెస్ట్ చేశాయి. మనం కూడా మన ప్రోగ్రాం ద్వారా చాలాసార్లు 40 రూపాయల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్ కొనమని చెప్పాము. ఇప్పటికే 50% రిటర్న్ అందుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇలా అంచనాలు ఉన్నాయి కదా, ఆ అంచనాలతో కొంత పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటారు? అయితేనండి ఇప్పుడు ఏంటంటే ఒక యుఫేరియా వచ్చేసి సడన్గా విపరీతంగా ఎలక్షన్ టైంలోనే ఆ లాభాలనంతా పొందామనే పర్పస్తో షార్ట్ టర్మ్ వ్యూతో కొన్నటువంటి వాళ్ళు ప్రాఫిట్లో ఉంటే ఆ ప్రాఫిట్ని తీసుకోవటం మంచిది. తీసుకుని ఫండమెంటల్గా కరెక్ట్గా ఉన్నటువంటి షేర్లని వాల్యుయేషన్స్ పరంగా మళ్ళా ఫేవరబుల్గా వచ్చినప్పుడు కొంచెం తగ్గుతున్నప్పుడల్లా బయింగ్కి ఉపయోగించుకోవాలండి అవకాశం. అంటే బై అండ్ డిప్స్ పాలసీ. ఈరోజు చూస్తే మన మార్కెట్లు చాలా వాలటైల్గా ట్రేడ్ అవుతా వచ్చాయి. ఇప్పటివరకు ఉదయం పాజిటివ్గా స్టార్ట్ అయ్యి మళ్ళీ -50 పాయింట్స్తో నిఫ్టీ వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు 700 పాయింట్లు నిఫ్టీ పాజిటివ్గా రావటం అంటే డే ట్రేడర్స్ ఈ యొక్క వాలటిలిటీలో చాలా నష్టపోతున్నారు. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు అవలంబించాల్సిన విధానం ఏంటంటే ఎప్పుడైతే ఫండమెంటల్గా మనం కొన్ని షేర్లను సెలెక్ట్ చేసుకున్నాక ఏ షేర్ అయితే వాల్యూ తక్కువలో అవైలబుల్ అవుతుందో ఆ డేకి ఆ రోజు ఆ షేర్ని పికప్ చేసుకుంటూ వెళ్తే ఓవరాల్గా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. లేకపోతే సెక్టార్స్ ఏవి బాగా పర్ఫామ్ చేయొచ్చు అనే ఆస్పెక్ట్లో కూడా ఇప్పుడు మళ్ళా ఏదైతే ఇంతకుముందు కన్జంప్షన్ బేస్డ్ సెక్టార్స్లో ఆశించిన స్థాయి రిటర్న్ రాలేదో అవి మళ్ళీ ఇప్పుడు బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందని. ఉదాహరణకి హెచ్యుఎల్, ఇప్పుడు హెచ్యుఎల్ 2,300 స్థాయి నుంచి పెరగట్లేదు అనుకుంటే ఇప్పుడు సడన్గా మళ్ళీ 2,600 దాకా వెళ్ళింది. హెచ్యుఎల్ ఇప్పుడు రానున్న సంవత్సర కాలంలో 3,000 రూపాయలు కూడా తాకేటువంటి అవకాశం ఉంది కన్జంప్షన్ బేస్డ్. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్, మళ్ళా మనం ఐటీలో కూడా కొన్ని లీడర్స్ తోటి వెళ్ళటం, డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడానండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదో మళ్ళీ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టలేదేమో అనుకునే అపోహలు అవసరం లేదు. ఖచ్చితంగా ఎన్డీఏ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ గవర్నమెంట్ పాలసీస్ అవి కంటిన్యూ అవుతాయండి. ఓవర్ ఏ పీరియడ్లో అది తెలుసుకుంటారు ఇన్వెస్టర్స్. సో ఇవన్నీ కూడా ఎప్పుడు మార్కెట్ డౌన్ అయినా కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఓవరాల్గా మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుందండి. మార్కెట్ సడన్గా ఒక 700 పాయింట్లు 1000 పాయింట్ల నిఫ్టీ పెరిగినప్పుడు కొనటం కాకుండా మార్కెట్స్ తగ్గినప్పుడు మాత్రమే మనకి మంచి క్వాలిటీ స్టాక్ ఏది తగ్గిందో చూసి దానిలో ఎంటర్ అవటం బెస్ట్ అండి. ఒక ఉదాహరణ అదానీ పోర్ట్స్ ఉంది, 1600 నుంచి నా 1200 రూపాయలకి వచ్చింది, గుడ్ బై అండి. అలాగే గుజరాత్ అంబుజా సిమెంట్, ఇట్లా కొన్ని షేర్లు అనూహ్యంగా తగ్గిపోయినాయి అనుకోండి ఏదో ఒక రీజన్ తోటి, దాన్ని బయింగ్ ఆపర్చునిటీగా మనం తీసుకోవాలి, వేలం వెరిగా కొనటం కాకుండా. ఇలాంటి అప్రోచ్ కనుక వెళ్ళి మనం పోర్ట్ఫోలియోని ఫ్రెష్గా బిల్డ్ చేసుకుంటూ ఒక 4-5 మంచి సెక్టార్స్ని ఎన్నుకొని ఈచ్ సెక్టార్లో ఒక 5 కంపెనీల కాడికి 4x5 ఒక 20 కంపెనీలను చూజ్ చేసుకుని ఆ 20 కంపెనీలు కూడా ఎప్పుడు ప్రైస్ రీజనబుల్నెస్కి వచ్చినా ఆ రోజు దాన్ని కొనుక్కుంటూ వెళ్తే ఆల్మోస్ట్ ఒక 6 monthsలో 20 కంపెనీల పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోగలుగుతారండి. రైట్ సార్, వెంకట్ గారు కాల్ చేశారు, మాట్లాడారు. వెంకట్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. రావు గారు నమస్తే. చెప్పండి సార్.
సార్ 3 స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఫస్ట్ వచ్చి టిమ్కెన్ ఇండియా సార్, అది 15% ప్రాఫిట్ లో ఉన్నాను, 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను దాన్ని. టిమ్కెన్ అది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా, దాని టార్గెట్ ఎంత వస్తే అమ్మవచ్చు సార్. 2 వచ్చి ఆప్టిమస్ ఇన్ఫ్రా, అది వచ్చేసి లాస్ లో ఉన్నాను సార్. 3 వచ్చి కాబ్రా ఎక్స్ట్రూజన్, 2 వచ్చేసి లాస్ లో ఉన్నాను, ఆప్టిమస్ అను కాబ్రా. అయ్యోనే యావరేజ్ చేయమంటారా, యావరేజ్ చేయదగిన స్టాక్స్ ఏనా, ఈ 3 గురించి చెప్పండి సార్. టిమ్కెన్ వచ్చేసి మీరు ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిదండి. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఆ తర్వాత ఇమ్మీడియట్గా డబ్బును తీసిపోయి ఇంకో స్టాక్లో ఏం పెట్టక్కర్లేదు, క్యాష్లోనే ఉండండి. మనకి రానున్న రోజుల్లో మార్కెట్ వాల్యుయేషన్స్ రీజనబుల్నెస్కి వచ్చే అవకాశం ఉందండి. అలా వచ్చినప్పుడు పోర్ట్ఫోలియోని కరెక్ట్గా మనం బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ ఆప్టిమస్ ఇన్ఫ్రా అన్నారు. ఆప్టిమస్ ఇన్ఫ్రా విషయానికి వస్తే ఇప్పుడు లాస్లో ఉన్నప్పటికి కూడా దాని నుంచి బయటకు వచ్చి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లీడర్ అయినటువంటి ఎల్ఎన్టీతో, ఎల్ఎన్టీ కరెక్షన్ మోడ్లో ఉంది. ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 3000 రూపీస్కి వస్తే ఆ అమౌంట్ని ఎల్ఎన్టీలోకి డైవర్ట్ చేయండి. అంటే ఒక షేర్ని అమ్మారు అంటే అమ్మితే వచ్చిన డబ్బును ఇమీడియట్గా ఆ రోజే దాన్ని తీసిపోయి ఇంకో షేర్లో పెట్టాలన్న ఆలోచన కాకుండా క్యాష్లోనే ఉంటూ మనం ఏ ప్రైస్కి వస్తే ఎంటర్ అవ్వాలని ముందుగా నిర్ణయించుకొని దానిలో వెళ్తే అలా మీ పోర్ట్ఫోలియో కరెక్ట్గా బిల్డ్ అవుతుందండి. ఉదాహరణకు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఎల్ఎన్టీ విషయానికి వస్తే ఎల్ఎన్టీ షేరు 3600 నుంచి తగ్గుతూ వచ్చింది, ఇప్పుడు 3300 రేంజ్లో ఉంది. 3000 వరకు కూడా కరెక్షన్ వచ్చే అవకాశం ఉందండి. వచ్చినప్పుడు అది మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఎంటర్ కావచ్చు. అలాగే డిఫెన్స్లో కూడా ఏ షేర్లు అయితే బాగా తగ్గాయో వాటిలో ఇప్పుడు ఉదాహరణ హెచ్ఏఎల్ మనం ఒక 20% ఫాల్ని చూసాము, దాన్ని మీరు ఫ్రెష్ ఎంట్రీకి అవకాశంగా తీసుకోండి. మీరు అడిగినటువంటి ఈ 2 షేర్లు కూడా ప్రజెంట్ లాస్లో ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చి ఈ క్వాలిటీ స్టాక్స్ ఏవైతే 20% అబవ్ పడిపోయినాయో ఏదన్నా వాటిలో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకొకటి అడిగా సార్, కాబ్రా అని, అది ఇంజనీరింగ్ సెక్టర్. కాబ్రా కూడా అది సేమ్ అండి. అది కూడా ఇప్పుడు బయటకు వచ్చేసి ఆ యొక్క అమౌంట్ని హోల్డ్ చేసి మనం అనుకున్నట్టుగా ఇట్లా క్వాలిటీ స్టాక్లో షిఫ్ట్ కావటం బెటర్ అండి ఆయన. రైట్ సార్. నెక్స్ట్ రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇండస్ట్రీస్ ఒక 300 ఉన్నాయి. లేదండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. పిఎస్సి అనేది ఒక 1000 ఉన్నాయి, ఎన్సిసి ఓ 1000 ఉన్నాయి. ఈ వాలటిలిటీలో ఉండమంటారా, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జిట్ కమ్మంటారా? ఎన్సిసి ఇంకొకటి సార్, మళ్ళీ ఒకసారి స్టాక్స్ రిపీట్ చేయండి, స్టాక్ నేమ్స్. ప్రజీ ఇండస్ట్రీస్, సిఈఎస్సి, సి ఫర్ చెన్నై, ఈ ఫర్ ఈస్ట్. ఓకే. సిఈఎస్సి. ఓకే సార్, ఓకే ఫైన్. రైట్. ఇంకోటి ఎన్సిసి కన్స్ట్రక్షన్. ఓకే అండి. ఇప్పుడు ముందుగా ప్రజా ఇండస్ట్రీస్ను ఎన్సిసి గురించి మాట్లాడుకుంటారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కంపెనీస్లో ఇప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టుగా మీరు లీడర్స్తో ఉండటం బెటర్ అండి. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే ప్రజా ఇండస్ట్రీస్ అండ్ ఎన్సిసి నుంచి బయటకు వచ్చి అదే అమౌంట్ని నెంబర్ ఆఫ్ షేర్స్ క్వాంటిటీ తగ్గినా కూడా మీరు ఎల్ఎన్టీలోకి షిఫ్ట్ కావటం బెటర్. అది అరౌండ్ 3000 రూపీస్కి వచ్చినప్పుడు. సో ప్రజెంట్ అయితే ఎగ్జిట్ అయ్యి తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి లీడర్స్తో మీరు ఎల్ఎన్టీ తర్వాత అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ షేర్లు తగ్గినప్పుడల్లా బై చేసే ప్రయత్నం చేస్తే ఓవరాల్గా మీకు ఎక్కువ బెనిఫిట్గా అవకాశాలు ఉంటాయండి. అలాగే ఎన్సిసి గురించి కూడా అడిగారు సార్. ఎన్సిసి ఇప్పుడే చెప్పానండి నేను. ఎన్సిసి ఏంటంటే 260 రూపీస్ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఎన్సిసి ఫండమెంటల్గా బాగున్నప్పటికి కూడా అదేంటే లాస్ట్ 1 yearలో మీకు ఆల్మోస్ట్ నియర్లీ 100% రిటర్న్ ఇచ్చిందండి ఆల్రెడీ. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఎల్ఎన్టీకి కానీ గోద్రేజ్ ప్రాపర్టీకి కానీ షిఫ్ట్ కావటం బెటర్ అండి. రైట్ సార్. నెక్స్ట్ సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నా దగ్గర బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్లు ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. 2 కెనరా బ్యాంక్ షిఫ్ట్ అయ్యింటారా? బ్యాంక్ ఆఫ్ ఇండియా షిఫ్ట్ కావచ్చు కానండి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పొరపాటుగా కూడా అమ్మకండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిజానికి ఇప్పుడు కూడా బయింగ్ ఆపర్చునిటీ అండి. మీరు ఇంకా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మేసి ఆ వచ్చిన డబ్బుల్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోకే షిఫ్ట్ అయిపోయింది ఎంటైర్ క్వాంటిటీ కూడా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2 yearsలో 100 రూపీస్ ప్రైస్ టార్గెట్ చాలా బ్రోకరేజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్ కూడా ఎక్కువే.
ఏ విధంగా చూసినా కూడా రాను 2 సంవత్సరాల కాలంలో మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. అందుకని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్లు అసలు అమ్మకండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా టైం చూసుకుని అమ్మితే ఆ వచ్చిన డబ్బులు కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకే షిఫ్ట్ అవ్వండి. రైట్ రావు గారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటారు? ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వ్యూహం అవలంబించాలంటారు? నిజానికండి ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇప్పటికే కనుక మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండకపోతే వేచి ఉండే దూరంలో ఉంటే మంచిదండి. ప్రస్తుతం ఇమ్మీడియట్గా అగ్రెసివ్ బయింగ్కి వెళ్లకుండా గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత పాలసీ ఫార్ములేషన్స్ మీద కూడా క్లారిటీ వచ్చాక దేని మీద ఎంత మనకి ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి ఏంటనేది తెలుసుకుంటూ మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తుంటే ఓ పీరియడ్ మనం కూడా ఎప్పటికప్పుడు ఏ సెక్టార్ని ఫోకస్ చేయొచ్చు మనము గైడెన్స్ ఇస్తాము. ఆ రకంగా చూసుకుని వెళ్ళండి తప్పితే డే ట్రేడింగ్లు తర్వాత వీక్లీ పర్పస్కి అట్లా మార్కెట్లోకి ఎంటర్ కావటం అంత మంచిది కాదండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మాత్రం మార్కెట్ ఎవ్రీ డిప్లోనూ కూడా క్వాలిటీ స్టాక్స్ని బై చేస్తూ వెళ్ళొచ్చండి. రైట్ సార్, ఇంకొకళ్ళు కాల్ చేశారు, శాస్త్రి గారు. శాస్త్రి గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఫస్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కి తీసుకోవచ్చా ఇప్పుడు? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకా మీరు అడిగేది? అవునండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఇప్పుడు కరెంటు అవాయిడ్ చేయటమే మంచిదండి. ఇప్పుడు ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్లో మనం గమనిస్తే వన్ ఆఫ్ ద అండర్ పర్ఫార్మింగ్ స్టాకేనండి ఇప్పుడు ఇది. మెర్జర్ ఇష్యూస్ ఇట్లా ఉండి సో మీరు ఫ్రెష్ బయింగ్ అయితే మాత్రం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని అవాయిడ్ చేసి బ్యాంకింగ్ సెక్టార్లోనే ఒకవేళ మీరు ఉండాలి అనుకుంటే మాత్రము కరెక్షన్స్లో ఐసిఐసిఐ బ్యాంకు, తర్వాత ఫెడరల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వీటి మీద ఫోకస్ చేయడం బెటర్ అవుతుందండి. రైట్ సార్, నెక్స్ట్ భాస్కర్ గారు కాల్ చేశారు. భాస్కర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? ఎంఎస్టిసి సార్, అందులో డౌట్ ఏంటి? మీ డౌట్ ఏంటి సార్? అంటే షేర్ ఎలా ఉంటుంది కొన ఎంఎస్టిసి మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ అది ఉంది సార్. ఎంఎస్పి స్టీలా? ఎంఎస్ఎస్ ఫర్ స్టీల్. ఎస్, మెటల్ సార్, అది ఓవరాల్ మెటల్. అయితే ఇప్పుడు మీరు ఫ్రెష్ బయింగ్ కోసం మీరు అడుగుతుంటే ఒకవేళ మెటల్ సెక్టార్లో ఉండాలనుకుంటారండి, దానికన్నా కూడా మీరు బెటర్ ఇప్పుడు ఎన్ఎండిసి, టాటా స్టీలు వీటిని పరిశీలించడం బెటర్ అండి. రైట్ రావు గారు, మనకి అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫుల్ టర్మ్ బడ్జెట్ వస్తుంది. సో అప్పుడు ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఉండాలంటారు? సో ఈ బడ్జెట్ అంచనాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే అండి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వబోయేటువంటి రెగ్యులర్ బడ్జెట్ ఏంటంటే ఇది కంప్లీట్ 12 years పీరియడ్కి కూడా కాదు కాబట్టి పెద్దగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చేయలేమండి. మామూలుగా స్టేబుల్ అవటానికి కూడా ఇప్పుడు అన్నీ కూడా టైం పడుతుంది కాబట్టి మనం మరీ ఎక్కువ అంచనాలను పెట్టుకోకుండా గమనించాలి. ఇప్పుడు బహుశా ప్రజెంట్ పాలసీస్ కంటిన్యూషన్కి అవసరమైనటువంటి ఫండ్ ఎలకేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అంతవరకు చూసి మనం బడ్జెట్ ఎలకేషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఏ సెక్టార్కి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా అడుగులేయటం మంచిదండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో జాయిన్ అయ్యి కాలర్స్కి తగు సూచనలు, సలహాలు అందించినందుకు. నమస్తే.